సార్ ఇప్పుడు నేను ఈ ఫిష్ ఫార్మింగ్‌కి కొత్తండి. నేను ఇప్పటి వరకు చేయలేదు. ఆ! కానీ నాకు దీని మీద చాలా ఇంట్రెస్ట్ అండి. ఇది ఫార్మింగ్ చేయాలని ఫిషరీస్‌కి. ఓకే. అయితే ఇప్పుడు ఇది స్టార్ట్ చేయాలని నాకు ఇంట్రెస్టెడ్‌గా ఉంది. హ్మ్. చేపల చెరువు చేసుకోవడానికి ఇప్పుడు మన పొలాలున్నాయండి. హ్మ్. ఒక 4 ఎకరాల పొలం ఒకటుంది. 3 ఎకరాల పొలం ఒకటుంది. 2 వేరే వేరేగా ఉంటావవి. హ్మ్. దీన్ని చెరువు చేసుకోవడం ఇది బెస్ట్ ఆప్షనే అంటారా? లేదంటే ఎక్కడైనా లీజ్‌కి తీసుకొని చేసుకోమంటారా? మీ పొలాల చుట్టూ ఏమైనా చెరువులేమైనా ఉన్నాయా? లేవండి. ఒక్క చెరువు కూడా లేదండి. చెరువు తవ్వాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి ఎంఆర్ఓ ఆఫీస్‌లో. ఓకే. పర్మిషన్‌లయి అంత తేలిగ్గా ఇవ్వరు. ఆ! ఎందుకనంటే మైనింగ్ కిందకొస్తది ఇదంతా. ఆహా! ఓకే. ఎందుకనంటే చెరువు తవ్వేస్తున్నారంటే మట్టి తీసుకెళ్ళి వేరే చోట అమ్మేసుకుంటున్నారు. ఆ! సో, ఇది మైనింగ్ కిందకొస్తది. ఆహా! ఓకే. పర్మిషన్ అంత తేలిగ్గా రాదు. హ్మ్. కొంచెం రిస్కీ ప్రాసెస్ పర్మిషన్ రావడం. ఆహాహా! ఓకే. మళ్ళీ పర్మిషన్ రావడానికి చుట్టుపక్కల పొలాలోళ్ళు కూడా అబ్జెక్షన్ పెట్టకూడదు. హ్మ్. మీ చుట్టూ ఈ 3 ఎకరాలు, 4 ఎకరాల చుట్టూ ఉన్న వాళ్ళ రైతులు కూడా ఎవరు అబ్జెక్షన్ హ్మ్. పెట్టకూడదు. ఎవరైనా అబ్జెక్షన్ పెట్టినా సరే ఆగిపోద్ది. ఆహా! అప్పుడు దాన్ని మనం మన మన హ్మ్. ప మన చెరువులు చేయలేం. అస్సలు ఇంపాసిబుల్. ఒకవేళ అబ్జెక్షన్ హ్మ్. లేకుండా రాత్రికి రాత్రి తవ్వేసినా హ్మ్. తెల్లారి మళ్ళీ 2, 3 రోజుల్లో మొత్తం పూడ్చిచ్చేస్తారు. ఆ! అలాంటి సంఘటనలు కూడా జరిగినియి, జరుగుతున్నాయి కూడా. ఆహాహా! ఓకే. ఓకే. దీనికి ఇంత ప్రాసెస్ ఉంటది. అంతా ఆహ్, ఎంఆర్ఓ ఆఫీస్‌లో వీఆర్ఓతోను వాళ్ళతో పర్మిషన్ ఉండాలి. చుట్టుపక్కల రైతులు అబ్జెక్షన్ పెట్టకూడదు. హ్మ్. ఇవన్నీ ఉంటాయి. అయితే కొన్ని అంటే నేను పల్లెటూర్లలో చెప్తున్నానండి. అంటే తవ్వే దాని గురించి. సో, ఇప్పుడు ఆ! తవ్వుతాం అనే దాన్ని పక్కన పెట్టేయండి. ఓకే. అది పక్కన ఓకే. పెట్టేచ్చా సార్? ఓకే. అది ఎందుకనంటే ఒకవేళ నేను తవ్విన దాని కోసం చెప్తున్నాను. లేదు ఆ! మీరు పర్మిషన్ తెచ్చుకోగలం, తవ్వించగలం, మనకి హ్మ్. ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. మన హ్మ్. ఇన్‌ఫ్లూయెన్స్ ప్రకారం పనవుద్ది అని అనుకుంటే తవ్వించండి. ఇబ్బందేం లేదు. ఓకే. 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 ఆ! ఇంకొక ఓకే. చిన్న డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు ఒకవేళ నేను తవ్వించడం పక్కన పెడితే, ఎందుకంటే అది దైవాధీనం. అది ఈ హ్మ్. పర్మిషన్ ఇస్తారా లేదా అనేది. నేను అదంతా ఒకవేళ లీజ్‌కి చాలా రిస్కీ అవునండి. అవును సార్. ఒకవేళ నేను రిజిస్ట్రేషన్ చేయొచ్చు. లీజ్‌కి చే తీసుకుంటే వేయొచ్చా సార్? చేయొచ్చండి. మీ ఇష్టం. ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు ఎవరైనా సరే నాకు ఇంట్రెస్ట్ ఉండే కదా! నేను కూడా లీజుకి తీసుకొని చేస్తున్నది. లేదు సార్. పాపం మీరు నాకు నిన్న కూడా మీకు కామెంట్ కూడా పెట్టాను నేను చూసి. ఇంతకుముందు వీడియోస్ అన్నీ చూస్తూ అంటే అవునండి. నౌ ఏ డేస్ ఎవరు సార్ ఎవరి గురించి ఎవరికి మాట్లాడే టైం లేదు. ఎవరికి హెల్ప్ చేయాల్సినంత ఆలోచన కూడా లేదు ఎవరికి. అదేలెండి. ఎవడైనా ఓకే. పైకెళ్తా ఉంటే కాళ్ళు పట్టుకొని లాగేవాడే గానీ ఎవడు హెల్ప్ చేయడు. అవునుగా. అయితే సార్ హ్మ్. ఒకవేళ లీజ్‌కి తీసుకుంటే సార్ ఎంత హ్మ్. లీజ్‌కి తీసుకోవచ్చు సార్ పర్ ఎకర్ ఒకవేళ? అంటే ఏరియాని బట్టి ఉంటదండి అది. ఇప్పుడు ఎక్స్‌టెంట్‌ని బట్టి. ఏరియాని బట్టి అంటే ఒక ఏరియాలో 20,000కే దొరుకుద్ది ఎకరం పొలం. హ్మ్. ఒక ఏరియాలో 40,000, ఒక ఏరియాలో 60,000. మా ఏరియా అయితే రూ. 1,00,000 దాకా ఉంది. అక్కడైతే ₹1,00,000 దాకా ఉంది. 1,00,000 దాకా ఉంది. 60,000 నుంచి రూ. 1,00,000 లోపు ఉంది చెరువు. అంటే ఒక ఎకరం. దాని అంటే 20,000 తీసుకునేదానికి, ₹1,00,000 తీసుకునేదానికి సాయిల్ ఏమైనా ఏ డిఫరెంట్ ఉంటదా? ఏం ఉండదు. కొంచెం ఏముండదా? కొంచెం ఉంటది. హ్మ్. సాయిల్ తేడా లేకుండా ఉండదు. కొంచెం సాయిల్ తేడా కూడా ఉంటది. అంటే డిమాండ్ హ్మ్. అన్నమాట. డిమాండ్ అండ్ సప్లై అంటారు చూడండి. అదేలెండి సార్. మా అక్కడ ఏరియాలో డిమాండ్ ఎక్కువుంది. మాకు ఫుల్ డిమాండ్ అసలు చేపల చెరువులంటే. ఆహాహాహా! కొన్ని ఏరియాలో చేపల చెరువులంటే ఇప్పుడు ఆహ్, మా ఆంధ్రాలో మా ఏరియాలోనే ప్రపంచం అంతా ఎక్స్‌పోర్ట్ అయ్యేది. ఓకే. ఎక్స్‌పోర్ట్ మొత్తం మా దగ్గర నుంచి అవుతుంది. అందుకే ఇక్కడేంటంటే డిమాండ్ ఎక్కువ. ఆహాహాహా! తూర్పుగోదావరి జిల్లా కదా సార్? కాదండి, కృష్ణా జిల్లా. అదే మన ఏమంటారు? ఇది ఆహ్, గుడివాడ, ఆ! ఆ! భీమవరం. ఆ! అవును సార్. కైకలూరండి. మరి కైకలూరు కరెక్ట్. హ్మ్. కైకలూరు మీది. అవును. కరెక్ట్. హ్మ్. ఆ! అయితే సార్ హ్మ్. ఒకవేళ లీజ్‌కి తీసుకుంటే ఏ ఏ ఏ వెరైటీ వేస్తే మనకి బెటర్‌గా అది ఉంటది సార్? అంటే అంటే మరి మీ ఇష్టం అండి. ప చేపల చెరువులని మీరేమేసుకుందాం అనుకుంటున్నారు? దాన్ని బట్టి నేను సొల్యూషన్ ఇవ్వగలను తప్ప ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఉన్న చేపనే మనం పెంచగలుగుతాం. అంటే లెస్ రిస్క్ ఏదుంటదండి సార్? ఆ! నాకైతే హ్మ్. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు గదా! మన హ్మ్.
క్యాట్లాను ఇది మన రోహుస్ అంటే ఐ మీన్ రాగండి. అవునండి, అవునండి. ఇవి 2 ప్లస్ ఒక 100 గడ్డి చేపలు వేసుకోమన్నారు కదా, 2500, ఈ ఒక 300, 400, లేదంటే అదొక 100 అవునండి, అవునండి. అలా వేసుకోమంటారా సార్? అంటే మీరేం చేద్దాం అనుకుంటున్నారని నేను అడుగుతున్నా. అంటే ఎన్ని ఎకరాలు? అంటే ఈ 3-4 రకాలుగా ఉంటుందండి చేపల చెరువు. ఒకటి స్పాన్ పోసి పిల్ల చేసి పిల్ల అమ్ముకుంటాం, ఓకే. అదొకటి. రెండోది ఏంటంటే పిల్ల పోసుకుని పాత పిల్ల చేసి అమ్ముతాం, ఓకే. అదొకటి. పాత పిల్ల పోసుకుని 0 పాయింట్ అమ్ముతాం, ఇదొకటి. 0 పాయింట్ అంటే పావు కేజీ నుంచి అర కేజీ లోపండి. ఓకే సార్. మళ్ళీ 0 పాయింట్ పోసుకుని 2 కేజీలు 3 కేజీలు చేయడం. 0 పాయింట్ పోసుకుని 2-3 కేజీలు 2-3 కేజీలు కూడా అవుద్దండి తెల్ల చేప అయితే. ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ ఇందులో ఉన్న చెరువులో చేసే రకాలండి ఇవన్నీ. అయితే నాకేంటంటే మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. కేజీలు చేద్దాం అనుకుంటున్నారా, లేదా పిల్ల పోసుకుని స్పాన్ పోసుకుని పిల్ల అమ్ముదాం అనుకుంటున్నారా, లేదా పిల్ల పోసుకుని పాత పిల్ల చేసి దాన్ని అమ్ముదాం అనుకుంటున్నారా, లేక కేజీ పాత పిల్ల పోసుకుని కేజీలు చేద్దాం అనుకుంటున్నారా, ఇవి మనం డిసైడ్ అవ్వాలండి ఫస్ట్. ఏంటంటే సార్, ఈ 5 అంగుళాలు 6 అంగుళాలు దాన్ని ఏమంటారండి? ఇది 5 అంగుళాలు 6 అంగుళాలు చేసుకుని కేజీలు చేసేది ఉంటుందండి. అదే కావాలి సార్, అలా చేయాలండి. అది 5 అంగుళాల నుంచి 6 అంగుళాలు పోసుకునే దానికైతే ఇందులో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి 0 పాయింట్ పట్టుకునేది. 0 పాయింట్ అంటే పావు కేజీ నుండి అర కేజీలో పట్టేసుకునేది. అది తెల్ల చేప చేయొచ్చు, పంగస్ చేయొచ్చు. పంగస్ ఏంటంటే ఇప్పుడు మార్కెట్ డౌన్ లో ఉంది కాబట్టి ఎక్కువ మంది మొగ్గు చూపేది తెల్ల చేపకి. తెల్ల అంటే క్యాట్లానా సార్? కాదండి, రోగు కట్ల అంటాం చూడండి అది. అంటే బొచ్చులను రాగండి. బొచ్చు రాగండి. మాకు రాగండి శీలావతి అంటారు. ఓకే. అయ్యండి 5 అంగుళాలు 6 అంగుళాలు పాత పిల్ల పోసుకోవాలి, అది కూడా. పాత పిల్ల పోసుకోవాలి చెప్తూ ఉంటారు కదా మీరు. పాత పిల్ల అంటే రెడ్ కలర్ లో ఉండాలి. అవునండి, దానికి కొత్త పిల్ల కూడా రెడ్ కలర్ లో ఉంటది. చాలా నేను వేరియేషన్ చూపించలేదు, మామూలుగా చెప్పాను. రెడ్ కలర్ లో ఉంటది, అది వేరియేషన్ తో వీడియో కూడా చేస్తారని పెడతారు. పెట్టండి సార్. మీ వీడియోస్ మాకు చాలా, మీ వల్ల నాకు చాలా నాలెడ్జ్ వచ్చింది దీని మీద. నేను ఒక 3-4 డేస్ నుంచి వీడియోస్ చూస్తున్నాను మీవి. థ్యాంక్ యూ. మొత్తం చూడండి, డైలీ కంటిన్యూగా చూస్తూ ఉంటే మీకు. మీరు ఒక పని చేయండి అండి, సార్. ఒక 6 నెలల దాకా ఏం చేపల చెరువులు కానీ ఏం స్టార్ట్ చేయకండి. అలాగే సార్. ఎందుకంటే నేను చెప్తుంది ఏంటంటే యూట్యూబ్ లో వీడియోలు చూసి స్టార్ట్ చేయొద్దు. అలాగే సార్. తర్వాత బోర్డంత లాస్ పోతారు. ఒకసారి ఇన్కమ్ పెడతాం స్టార్ట్ అయిన తర్వాత అది 1,00,000-2 లక్షలతో ఆగదు. అదేలేండి సార్. నేను ఆ విషయం కూడా మన వీడియోలో చాలా వాటిలో చెప్పాను నేను. మనకి ఇంట్రెస్ట్ ఉంది కాదని అన్ను. తెలిసి సగం తెలియక అనే దాంట్లో యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ లో మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఉండవండి. అదేలేండి సార్. నా వీడియోలే కాదు, మీరు ఏ వీడియోలు చూసినా సరే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వరు. కొద్దో గొప్ప బెటర్ గా ఇస్తుంది ఏంటంటే నేనే ఇస్తున్నా. మీరు ఎక్కడైనా చూడండి, యూట్యూబ్ మొత్తం ఎక్కండి. అవునండి. అసలు ఏమీ తెలియని వాళ్ళు ఉంటారు అనే ఉద్దేశంతో అసలు డైలీ చేసే ఎక్స్పీరియన్స్ అనేది అసలు ఎవ్వరు ఇవ్వరు. అవును సార్. అవును. అది సీక్రెట్ ఆఫ్ సక్సెస్. అవును సార్. అది సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అనమాట. అది అంటే 1 ఎకరమో 2 ఎకరాలో మీరు చేద్దాం అనుకున్నప్పుడు ప్రతిరోజు ఒక సమస్య ఉంటది. అవును సార్. అవును. అది ఒక అరగంట సేపు గంట సేపు వీడియోలో చూస్తే వచ్చేది కాదు. అవును సార్. అది ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఎక్స్పీరియన్స్. అది నేనేమంటున్నానంటే మన ఛానల్ చూసేవాళ్ళు కానీ బయటోళ్ళు కానీ కొత్త వాళ్ళు అనే వాళ్ళని స్టార్ట్ చేయకండి. 1 సంవత్సరం పాటు మా ఛానల్ ఫాలో అవ్వండి అనే విషయం చెప్తున్నాను. అలాగే మీరు చూసే అన్నారు, వాటిలో నేను ఆల్రెడీ 4-5 వీడియోలో చెప్పాను. అవును సార్. అవును. కొత్త వాళ్ళు ఏంటంటే సార్, ఇన్వెస్ట్మెంట్ పెడతాం మొదలైన తర్వాత 1 ఎకరం 2 ఎకరాలు తాగదండి. దానికి ఏ టైంలో ఏ మందు కొట్టాలనే దాన్ని కూడా తెలుసుకుంటూ ఉండాలి. మనం ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ టైంలో కరెక్ట్ దాని మీద పెడుతున్నామా లేదా అని తెలియాలి. నెక్స్ట్ ఫుడ్ది కానీ అది కానీ మనం కరెక్ట్ మీద ఇస్తున్నామా, ఎంత ఇస్తున్నాం, ఏ క్వాంటిటీలో ఇస్తున్నాం అనేది తెలియాలి. మనం పిల్ల సెలెక్ట్ చేసుకునే దాని నుంచి పట్టేంత వరకు ఎవ్రీడే బోర్డెన్ ప్రాబ్లమ్స్ ఉండేయండి. నేను కూడా అన్ని చెప్పట్లా, మా చెరువు గారు చేసే విషయాలు కూడా కొన్ని విషయాలే మేము చెప్తున్నా. నేను అన్ని విషయాలు చెప్పలేను అన్ని. చెప్పలేరు కదా, చెప్పలేం కదా. కొన్ని ఉంటాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి, కొన్ని రికార్డ్ చేయడానికి ఉంటాయి, కొన్ని రికార్డ్ చేయడానికి ఉండదు.
అవును సార్, అవును అవును. ఎవ్రీడే ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మరి నేను చేసే దానికాడ నుంచి మాక్సిమం ఒక 2 రోజులు 3 రోజులు అయినా సరే మా ఎక్స్పీరియన్స్ అనేది మేము షేర్ చేయడం జరుగుతుంది. అదేలేండి సార్. ఆ, కాకపోతే అయితే సార్ చెప్పండి. అయితే ఏంటంటే సార్, ఉమ్. ఇప్పుడు మీరు చెప్పినట్లు నేను 6 months బయట నేర్చుకుంటాను. కానీ అసలు బయట నేను ఒక నిమిషం నేర్చుకునేది మీకు అది బయట ఎవరు నేర్పరండి అసలు. బయట ఎవరు నేర్పరు. అసలు ఇంపాసిబుల్. ఆ, ఎందుకేనంటే సార్ అదేంటంటే మీరు ఎకరం చేసే రైతు అదే చేస్తాడు, ఆ, 100 ఎకరాలు చేసే రైతు కూడా అదే చేస్తాడు. ఆ. అర్థమైందండి. అర్థమైంది సార్, అర్థమైంది. ఎకరం చేస్తున్నాం మేము ఈ నేర్చుకున్న తర్వాత మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ 100 ఎకరాలు చేస్తారు. అదేలేండి సార్. 100 ఎకరాలు చేసే రైతు అదే చేస్తాడు, 1000 ఎకరాలు చేసే రైతు అదే చేస్తాడు. ఆ, మార్పేమి ఉండదు. అదేలేండి సార్. పంట ఒకటే కానీ ఎక్కువ ఎకరాలు అనమాట. అదేలేండి, కానీ మనకు ఆ ఒక్క ఎకరంలో చేయాల్సిన చెప్పరండి స్పెసిఫికేషన్ దొరకదు కదా. చెప్పరండి అసలు చాలా తక్కువ. నేను అందుకే అంటున్నా మా ఛానల్ నేను చెరువు స్టార్ట్ చేసినప్పటి నుంచి మన వీడియోలు పెడుతున్నా. ఓకే. అంతకు ముందు నేను బయట నేర్చుకున్నా కానీ ఎవరు మనం 3-4 ఏళ్ల పాటు నేను ఆటలో తిరిగి తిరిగి నేను డైరెక్ట్ గా దిగి సొంతంగా చేసి లీజుకు తీసి నాట్లు చేసి చేస్తున్నా ఇప్పుడు. ఓకే ఓకే. ఇవాళ ఒక ప్రాబ్లం వచ్చింది, రేపు ఇంకొక ప్రాబ్లం ఉంటది, ఎల్లుండి ఇంకొక ప్రాబ్లం వస్తుంది. అదేలేండి సార్. ఎవ్రీడే అనేది ఏంటంటే 2-3 నిమిషాల్లో నేను మొత్తం క్లియర్ గా చెప్తున్నా. అదేలేండి సార్. ఓ 2-3 నిమిషాల్లో అయితే ఆ 2-3 నిమిషాలు చూస్తే మీరు ఆ రోజు చెరువు గారికి వెళ్ళొచ్చినట్టే. అవును, అంటే అక్కడ ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ ఉంటుంది. క్లారిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు మా ఛానల్లో ఉన్నది ప్రత్యేకం అదే. అవును సార్, అవును. ఆ, నేను అదే same. చూస్తూ ఉన్నాను. మీరు చూడండి ప్రతిరోజు అసలు ఏంటి, అసలు ఈ చేప ఏంటి, ఆ చేప ఏంటి, దీని టైం ఏంటి, అందుకని మిమ్మల్ని ఒకసారి క్లియర్ గా కనుక్కొని నాకు వైట్ ఫిష్ వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. అది కూడా రాగండి కట్ల. ఈ రెండే, ఇంకా నాకు వేరేది ఏది ఇంట్రెస్ట్ లేదు. ఓకే, అదే చేయొచ్చు. ఇంకొకటి ఇది 5 అంగుళాలు వేసి పాతవి, దీన్ని కేజీలో తీయాలి సార్. ఎంత టైం పడుతుంది కేజీ చేయడానికి దాన్ని? 1 year పడుతుందండి. 1 year. ఎంత అవ్వచ్చు? మీకు ఎకరానికి 5 టన్నులు పడతారండి. 4 టన్నుల నుంచి 5 టన్నులు పడతారు అంతే, అంత నుంచి అంటే 4-5 టన్నులు అంటే సార్ మనం 3000 వేస్తాం కదా సార్ ఎకరానికి? మనం 3000 కాదు వేసేది, 2500 వరకు నెంబర్ వేస్తాం. 2000 నుంచి 2500 దాకా వేస్తాం. 2 కేజీలు యావరేజ్ తీస్తాం. తెల్ల చేప 2 కేజీలు యావరేజ్ రాకపోతే రాదండి. 2 కేజీలు యావరేజ్ అయినా సరే 5 అంగుళాల పిల్ల వేస్తే 2 కేజీలు యావరేజ్ రాదు, టైం ఎక్కువ తీసుకుంటుంది. అప్పుడు ఏం చేయాలంటే 0 పాయింట్ పోయాలి. 0 పాయింట్ అంటే 90 ఉంటుంది కదా సార్ ప్రైస్? 0 పాయింట్ ఉంటుందండి. 0 పాయింట్ అంటే ఇది ఎకరానికి వచ్చేసరికి 2000 నెంబర్ వేసుకుంటారు. 0 పాయింట్ పావు కేజీలు కానీ వేస్తారు. ఓకే. అక్కడ నుంచి 8 నెలల్లో మీకు 2 కేజీలు యావరేజ్ వచ్చేస్తుంది. అక్కడ నుంచి 2 కేజీలు యావరేజ్ వచ్చేస్తుంది. 2 కేజీలు యావరేజ్ వస్తుంది, ఎందుకంటే చెరువు మారదు కాబట్టి. ఇప్పుడు మనం 5 అంగుళాల పిల్ల వేసాం అనుకోండి, కేజీ యావరేజ్ దాకా వస్తుంది 1 year లో. ఓకే. అంతమించి రాదు. అదే మనం అదే ఎకరంలో ఎక్కువ నెంబర్ వేసి 0 పాయింట్ ఎగిరేస్తారు. 0 పాయింట్ చేస్తారు. 0 పాయింట్ ఎగిరేస్తారు. ఓకే. అది మళ్ళీ వెంటనే 8 నెలల్లో 2 కేజీలు 3 కేజీలు అయిపోద్ది. 8 నెలల్లోనే అయిపోయిద్దా 2 కేజీలు? 8 నెలల్లో అయిపోద్ది. అంటే ఆల్రెడీ దీనికి వయసు ఉంటుందండి. ఓకే. 0 పాయింట్ వచ్చిన దానికి ఆల్రెడీ వయసు ఉంటుంది. ఎంత వయసు ఉంటుందని చెప్తాను చూడండి. పిల్ల పుట్టినగా నుంచి పాత పిల్ల అవుతాకి సంవత్సరం టైం పడుద్ది. అక్కడికి సంవత్సరం. ఒరిజినల్ పాత పిల్లకి నేను చెప్తాను, సంవత్సరం నుండి సంవత్సరంన్నర లోపు ఉన్న పిల్లని పాత పిల్ల అంటారు. అది పుట్టి సంవత్సరంన్నర అయిపోద్ది, అప్పటికే దాని సైజు 5 అంగుళాలు 6 అంగుళాలే ఉంటది. అక్కడ నుంచి మళ్ళీ ఒక 8 నెలలు 0 పాయింట్ వస్తుంది. 5 అంగుళాలు 6 అంగుళాల పిల్ల 0 పాయింట్ అవుద్ది. అదే 5 అంగుళాలు 6 అంగుళాల పిల్ల కేజీ అవుద్ది. దాని టైము 8 నెలలు ఉంటది. ఓకే. ఇది 1 సంవత్సరం 6 నెలలు, ఇది ఒక 8 నెలలు, 2 సంవత్సరాలు 2 నెలలు. 2 సంవత్సరాలు 2 నెలలు అది అయింది ఎంత, పావు కేజీ నుంచి 1/2 కేజీ లోపే ఉంటది. అక్కడికి 2 సంవత్సరాలు 2 నెలలు టైం అయిపోయింది అది పుట్టిన కాడి నుంచి. ఆ 2 సంవత్సరాలు 2 నెలలు పుట్టిన కాడి టైంని మీరు తీసుకెళ్లి ఇంకో చెరువులో మారుస్తారు. అది 8 నెలలు 3 కేజీలు అయిపోద్ది. 3 అయిద్దా సార్? 3, 2.5 నుంచి 3 అయిపోద్ది. అంటే ఇప్పుడు దీనికి టైం ఎంత పడింది, పుట్టిన కాడి నుంచి ఇది చేప 3 కేజీలు అవుతాకి వచ్చిన టైము అయ్యో 2 సంవత్సరాలు 2 నెలలు నీ ఒకటి సుమారుగా 3 సంవత్సరాల టైం అయితే తీసుకుంది. 2 నెలలు తక్కువ, 2 నెలలు అటు ఇటులో 3 సంవత్సరాలు టైం తీసుకుంది. అంటే ది బెస్ట్ ఏమంటారు సార్ మీరు? పిల్లల్ని తీసుకొచ్చి మార్టాలిటీ ఉంటదంటారా?
మనం 0 మీరు 5 అంగుళాల పిల్ల వేసుకుని 5 అంగుళాల పిల్ల ఎకరానికి 8,000 పోసుకొని 7,000 8,000 లేదా 8,000 నుంచి 10,000 లోపు అయితే వేసుకోవచ్చు. అవి వేసుకుని ఎకరానికి అవి వేసుకుని 0 తీసేయండి. 0 ఏంటంటే మనకి పావు కేజీ నుంచి అర కేజీ లోపు సైజ్ వస్తాయి. ఓకే ఓకే సార్. మనం వేసే నెంబర్ కూడా అంతే. 8,000 అంటే 0 వేసే నెంబర్ వేస్తున్నాం. మళ్ళీ కేజీ చేయాలంటే అంత నెంబర్ వేస్తే అవ్వదు మళ్ళీ. ఎంత ప్లేస్ సరిపోదు అంటారా? తెల్ల చేపకి ఎప్పుడు ప్లేస్ ఎక్కువ ఉండాలి. అదేలేండి సార్. మినిమం 5 ఎకరాల పైన ఉండాలి. లోపు ఉంటే తెల్ల చేప కేజీలు 2 కేజీన్నర కేజీ యావరేజ్ అంత త్వరగా రావు. అయితే సార్ ఇప్పుడు 6 అంగుళాలు వేసుకొని పాతవి మనం పాయింట్స్ లో తీసేసుకోవాలి. 0.5 లో 0 లో తీసుకోవచ్చు. 0 లో తీసేసుకోవాలి. ఎకరానికి 8,000 వేసుకోవచ్చా సార్? 8,000 నుంచి 9,000 దాకా అలా వేసుకోవచ్చు. అది కూడా ఏంటంటే 8,000 నుంచి 10,000 వరకు వేసుకోవచ్చు. అది కూడా ఎలా వేసుకోవాలి? శీలావతి కట్ల ఈ 2 కలుపుకోవాలి. మళ్ళీ అవి కలపాలి. మళ్ళీ అందులో గడ్డి చేప కూడా ఒక ఎకరా 1000కి 10 శాలరీలు అలా వేసుకుంటూ ఉండాలి. అవి గడ్డి చేపలు కూడా. అప్పుడు ఎలా అంటే సార్ మీరు చెప్పినట్లు నేను ఫాలో అయిపోతాను. ఈ అదొక 8,000, ఇదొక 1,000, 1,500, అదొక 500 ఇది రాగండి వచ్చేసరికి ఒక 7,000. ఒక్కళ్ళే బాస్ ఉండాలి. ఈ యూట్యూబ్ ఛానల్ లో చూసా కదా మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ రేపు నాకేమన్నా కావాలన్నా మీరు నాకు చేసి పెడతారనే ధీమా ఉంటది. భయం ఉండదు నాకు అసలు. అంతే కదా సార్. అంతే. నాకు అసలు నిజంగా మీ వల్ల నాకు భయం పోయిందండి. నేను ఒక 1.5 2 years నుంచి అనుకుంటున్నాను మనకేం తెలియదు దీని గురించి కానీ ఇప్పుడు నాకు మీరున్నారనే ధైర్యం ఒకటి ఉంది. సరే ఎవరైనా ఫస్ట్ టైం కొంచెం ఉంటది. సరే మీకు ఖచ్చితంగా ఉంటదండి. కొంచెం ఉండదండి, చాలా ఉంటది. ఇప్పుడు చెరువు ఉంది సార్. నేనేమంటున్నానంటే మీరు వెంటనే దిగొద్దు. చేపల చెరువులు కానీ అవి కానీ మీరు ఇన్వెస్ట్మెంట్లు పెడతాం మొదలైతే అది ఆగదు. అంటే అన్నిటికీ మనం బేరీ చేసాం. ఓకే మన దగ్గర డబ్బు ఉంది మనం చేద్దాం అనుకుంటే అది వేరే పద్ధతి సార్. మనం ఏంటంటే మన ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయి, బయట తెచ్చుకున్న అప్పులు ఉంటాయి, ఇవన్నీ మనం టాలీ చేసుకుని దిగాలి. ఒక్కసారి చేపల చెరువు మొదలు పెట్టిన తర్వాత మనం తిన్నా తినకపోయినా నీ కడుపు కాల్చుకునైనా సరే చేపలకు మేత వేయాలి. అవును సార్. అవును సార్. కరెక్ట్. అవును, ఇది మాత్రం పక్కా చేయగలను నేను అని అనుకున్న రోజునే చేపల చెరువుకు దిగాలి. అదేలే సార్. ఎందుకంటే చాలా మంది రైతులు నేను చూస్తున్నాను, చెరువు లీజులు తీసుకుంటారు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేప వేస్తారు, నెంబర్ వేసి అలా వదిలేస్తారు, మేత వేయరు, ఏమేయరు. ఇన్వెస్ట్మెంట్ వస్తాయి. తెల్ల చేప వచ్చిన కాడ నుంచి బోడన్ని డిసీజులు వస్తూ ఉంటాయి. అది రోజుకు రకంగా ఉంటది. మీకు ఎందుకనంటే చెప్తున్నా రోజుకి